రాష్ట్రానికి సాగునీరు, తాగునీరు అందిస్తున్నవి కాంగ్రెస్ ముఖ్యమంత్రుల హయాంలో కట్టిన ప్రాజెక్టులేనని సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లకే కూలిందని విమర్శించిన ఆయన హరీష్ రావు ప్రెజెంటేషన్లో అన్ని అవాస్తవాలే మాట్లాడారని ఆక్షేపించారు. హరీష్ రావు నీటిపారుదల రంగంలో తనకే నైపుణ్యం ఉందనే యావతో మాట్లాడారు తప్పితే ఎవరికీ అర్థం కాలేదని ఎద్దేవా చేశారు. అసలు ఈ తెలంగాణ గడ్డ మీద కాళేశ్వరం కట్టిన తర్వాతనే తెలంగాణ ప్రజలు నీళ్లు తాగుతున్నట్టుగా ఫీలింగ్ చూపిస్తున్నారు వీళ్ళు. అతని యొక్క ప్రజెంటేషన్ ఆయన పార్టీ ఆఫీసులో చూపిస్తున్నాడు. ఆయన ఈ ఇరిగేషన్ మీద తనకున్నంత తెలివి ఇంకోనికి లేదు. ఈయనకే ఉన్నట్టుగా ఎక్స్పోజ్ చేసుకోవడానికి నాకు ఆ ప్రజెంటేషన్ కనబడ్డది. మంజేరా డ్యామ్, సింగూరు డ్యామ్, ఈ నీళ్లు తాగినటువంటి నాయకులే ఈనాడు కేసీఆర్ ఫ్యామిలీ ఆ నీళ్లు తాగే పెద్దగా అయ్యారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీనే మీరు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. లేదు మేము ఆ నీళ్ళు తాగలేమంటారా? ఈ 7,600 కోట్లు 10 లక్షల ఎకరాలకు ఇవ్వాలని ఆ రోజు కాంగ్రెస్ ప్రతిపక్షం మాట్లాడినప్పుడు నీ జ్ఞానం ఏమైంది? ఇది మర్చిన హరీష్ రావు, ఇది ఎందుకు చెప్పలేవు ఈరోజు నీ ప్రజెంటేషన్లో? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో మాట్లాడింది చరిత్ర, నిజము.